స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, ma'am. ఓకే రైట్ మా. So once again, good morning to all of you. So in the previous classes, I have revised type 4 problems, part 1 and part 2, right? So type 4 లో మనకు టూ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాము. ఏమి ఆ టూ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి మోడల్లో ఉన్నప్పుడు వి ప్లేస్లో సైన్ ఆర్ కాస్ ఉన్నప్పుడు టైప్ 1 ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై ది టైప్ 2, and if v is equal to x power k, then how to apply the type 3, right? So I hope you have practiced them well, because it is very important. Type 4, definitely they will ask the question from type 4. And one more thing, it includes type 2 as well as type 3. Type 4 problems with baga practice cheste, it includes type 2 problems as well as the type 3 problems. So మీరు including exercise problems, all of you please practice all the problems, right? So you are going to get good marks if you practice them well. Now in this class, I am going to explain you or revise you the type 5. Okay, so all of you pay your attention. So before going to start type 5, let us recall what are the type 1, type 2, type 3, type 4 in brief. Okay, just మనము type 1, type 2 ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే రైట్. సో ఒక బోర్డు కనిపిస్తుందా, వైట్ బోర్డు కనిపిస్తుందా బోర్డు? కనిపిస్తుంది మ్యామ్. Okay, right now. So now I am going to explain or revise you the 4 types which we have already discussed before going to start type 5 problems. Remember ma, ఈ type 5 types of problems along with complementary function, ఇవి మీరు బాగా థరోగా ప్రాక్టీస్ చేస్తే 40% of the syllabus will be covered. 40% మీకు మార్క్స్ వచ్చినట్టే ఇవి బాగా ప్రాక్టీస్ చేశారు అంటే. ఈ 2 యూనిట్స్ బాగా ప్రతి ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేశారంటే 40% మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే, సో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, 4 టైప్స్ ఎలా చేయాలి అనేది ఒకసారి రివైజ్. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ టైప్ 1? ఏ మోడల్లో ఉంటుంది టైప్ 1లో చెప్తారా? టైప్ 1లో పిఐ ఎలా ఉంటుందమ్మా? అన్నిట్లోనూ ఎఫ్ ఆఫ్ డి కామన్ కదా. ఫస్ట్ టైప్, సెకండ్ టైప్లో కూడా 1/f ఆఫ్ డి అనే రాస్తాం, థర్డ్ టైప్లో కూడా 1/f ఆఫ్ డినే కదా, ఫోర్త్ టైప్లో కూడా 1/f ఆఫ్ డి ఉంటుంది. నెక్స్ట్ ఇంటూ, ఇక్కడ రాసేటువంటి ఈ ఫంక్షన్ మీద డిపెండ్స్ హౌ టు క్యాలిక్యులేట్ ది పర్టికులర్ ఇంటెగ్రల్. టైప్ 1 అంటే ఇక్కడ ఏ మోడల్ ఉంటే టైప్ 1 అంటాము? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? వినిపిస్తుంది కదా మా వాయిస్? వినిపిస్తుంది కదా మీ అందరికీ? ఎనీబడి? టైప్ 1, 1/f ఆఫ్ డి, ఇక్కడ ఏముండాలమ్మా? ఈ పవర్ dx మ్యామ్. ఏ పవర్ ఆల్ఫా ఎక్స్ ఉండాలి, ఏఎక్స్. ఓకే, ఏదైనా ఓకే. సో 1/f ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్ ఆర్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఉంటే దట్ ఈస్ టైప్ 1. ఓకే, సో ప్రాబ్లమ్స్ సాల్వ్ అని చెప్పించినప్పుడు ఈ పవర్ 2x -x ఇలాంటి మోడల్స్ ఎక్కడ కనిపించినా యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ టైప్ 1. నౌ టెల్ మీ అబౌట్ టైప్ 2. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం ఏ టైప్ అని, తర్వాత ప్రొసీజర్ చూద్దాం. టైప్ 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు నేను. ఫస్ట్ ఒక్కసారి టైప్ 4 టైప్స్ మనం రివైజ్ చేసుకుంటే కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. టైప్ 2 అన్నప్పుడు sin x or cos x or ఎస్ మా, సైన్ ఆల్ఫా ఎక్స్ ఆర్ కాస్ ఆల్ఫా ఎక్స్, సైన్ కానీ కాస్ కానీ ఏదున్నా టైప్ 2నే. ఓకే గుడ్. వాట్ అబౌట్ టైప్ 3? e
power x into sin x. No, type 3 x power k model. టైప్ 3 అంటే 1 బై ఎఫ్ ఆఫ్ ది ఎక్స్ పవర్ కేమా అంటే పాలినామియల్స్ ఏవైనా అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ఇలాంటి వేవ్ ఉన్నా కూడా టైప్ 3ని మనం అప్లై చేస్తాం. ఓకేనా. నౌ వాట్ అబౌట్ ది టైప్ 4? టైప్ 4 ఏంటి? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి. చూడండి ఇక్కడ కన్ఫ్యూషన్ లేదు. సో మీరు ఇలానే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా టేబుల్ వేసుకొని రాసుకోండి. 1 బై ఎఫ్ ఆఫ్ ది ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ టైప్ 1, సైన్ ఆర్ కాస్ ఉంటే టైప్ 2, ఎక్స్ పవర్ కే ఉంటే టైప్ 3, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి మోడల్ ఉంటే టైప్ 4. ఓకేనా. సో ఐడెంటిఫికేషన్ ఇలా చేసుకోవాలి. అయితే ఇక్కడ వి అని అంటున్నారు కదా, వి ప్లేస్లో ఏముండొచ్చు? వి మేబీ సైన్ ఆల్ఫా ఎక్స్ ఆర్ కాస్ ఆల్ఫా ఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ కే. అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి బి ప్లేస్లో రావడానికి? అంటే సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్ పవర్ కే అయినా ఉండొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ వీ నీడ్ టు అప్లై. వెల్ నౌ హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటెగ్రల్. సో ఇది ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఎలా సాల్వ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఈ మోడల్ ఉంది. ఏం సబ్స్టిట్యూట్ చేయాలి టైప్ 1లో? డి బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి. వెరీ గుడ్. టైప్ 1లో. అదే టైప్ 2లో అయితే డి బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ టైప్ D plus alpha. నో టైప్ 1 డి ఈక్వల్ టు ఆల్ఫా. ఎస్ మా కరెక్ట్ మా. టైప్ 2 సైన్ కానీ కాస్ కానీ ఇచ్చారనుకోండి, డి ప్లేస్లో డీనే సబ్స్టిట్యూట్ చేస్తాం. డి స్క్వేర్ ప్లేస్లో మాత్రమే మైనస్ ఆల్ఫా స్క్వేర్ రాస్తాం. డి ప్లేస్లో డీనే రాయాలి. ఓకేనా. సో డి స్క్వేర్ ఉన్న ప్లేస్లో మాత్రమే మైనస్ ఆల్ఫా స్క్వేర్ రాస్తాం. డి ఉందనుకోండి డి అనే రాస్తాం. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఏమో డి స్క్వేర్ ఉంటే మైనస్ ఆల్ఫా స్క్వేర్ రాయాలి, డి ఉంటే డీనే రాస్తాం. ఓకేనా. ఇది మర్చిపోకూడదు మీకు, అందుకనే కంపారిజన్ చేసి చెప్తున్నా. ఎక్స్ పవర్ కే ఈ మోడల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? థర్డ్ టైప్ కదా. థర్డ్ టైప్లో స్టార్టింగ్ మనం చేసే పని ఏంటి? స్టార్టింగ్ లోయెస్ట్ పవర్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని ఉందనుకోండి, మనం ఇక్కడ లోయెస్ట్ పవర్ టర్మ్ అంటే ఇక్కడ 1/5ని కామన్ తీస్తాం. 5ని కామన్ తీసి 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 4d/5 అని రాసి ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే -1 వస్తుంది. బైనామియల్ థీరం ప్రకారంగా ఎక్స్పాండ్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ ది టైప్ 3 అనమాట. గుర్తొచ్చిందా టైప్ 3? ఇన్ కేస్ మనకి ఇక్కడ 5 బదులుగా డి స్క్వేర్ ప్లస్ 4dనే ఉందనుకోండి, అప్పుడు మనం డీని కామన్ తీసి సేమ్ ప్రాసెస్నే మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా. మరి టైప్ 4 చెప్పండి. టైప్ 4 నేను 2 క్లాసెస్ నుంచి నేను రివిజన్ చేస్తున్నా. టైప్ 4 ఎక్స్క్లూజివ్గా. టైప్ 4లో ఏం చేయాలి చెప్పండి? వాట్ ఆర్ ద స్టెప్స్ ఇంక్లూడెడ్ ఇన్ టైప్ 4? టైప్ 4లో ఏం చేస్తామా? ఏం షిఫ్ట్ చేయాలి? పవర్ ఆల్ఫా ఎక్స్ చేయాలి. ఎస్ మా మీకు ఎందుకు నేను అడుగుతున్నానంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీ మనకి ఇంటరాక్షన్ ఉంటేనే కదా అర్థమయ్యేది. సో కాబట్టి మీరు శ్రమ అనుకోవద్దండి. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆన్సర్స్ చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. మిగతా వాళ్ళు కూడా కొంచెం నోర్లు తెరవండి. మీ దగ్గర ఎలాగో ఏం చూడకుండా చెప్పేది ఏం లేదు. మీ దగ్గర నోట్స్ ఉంటే ఓపెన్ చేసినా చెప్పండి. చెప్పండి మా. ఎనీథింగ్? మేడం లింక్ ఓపెన్ కావడం లేదు మేడం కొంతమంది దాంట్లో. అవునా? కొద్దిగా లేట్ అయితే జాయిన్ అయినా కదా మేడం. జాయిన్ అయినారా? మేడం ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఓపెన్ కావడం లేదు లోపల. అవునా? ఒక్క నిమిషం అమ్మా, నేను చూస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తారో కదా మేడం, అక్కడ వస్తుంది కదా మేడం. ఓకే ఎప్పటి నుంచి ఉంది ఇట్లా ప్రాబ్లము? ఇప్పుడు జాయిన్ అవ్వమని చెప్పండి ఒక్కసారి. ఓకే మేడం చెప్తాను మేడం. ఒక్కసారి చెప్పండి మా. వి విల్ వెయిట్ ఫర్ దెమ్.
అదే 2 మెంబర్స్ మరి ఎగ్జిస్ట్ ఒకసారి జాయిన్ అవ్వమని చెప్పండి చూద్దాం. ఇది ఈ విండో ఓపెన్ చేస్తేనే జాయిన్ అవుతున్నారా చూస్తాను. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే నాకు మీరు ఇన్ఫార్మ్ చేయండి. నేను అలాంటి సెట్టింగ్ అయితే ఏం లేట్ అయితే జాయిన్ కాకుండా ఏం లేదు. ఆ, అవుతున్నారా జాయిన్ అవుతున్నారా? ఓకే. ఆలోపు మీరు ఒకసారి టైప్ 4 ప్రాబ్లమ్స్ టైప్ 5 ఏముంది ఒకసారి చూడండి. మీ నోట్సెస్ ఉన్నాయి కదా, మనం ఇప్పుడు రివైజ్ చేద్దాము. మిగతా వాళ్ళు టైం వేస్ట్ అనుకోవద్దు. చూద్దాం ఎవరికైనా ప్రాబ్లం ఉందేమో. చెప్పినావా రాజ్? మేడం చెప్పినాను మేడం, వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఓకే మా లీవ్ ఇట్, మా వాళ్ళ కోసమని మనం ఆగినాం యాక్చువల్గా కదా. అవును మేడం, అందుకోసమే మళ్ళీ ఏం చేస్తాం సరే చెప్పండి మేడం. ఓకే మరి నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని మనం వెయిట్ చేసాము. నో ప్రాబ్లం. ఇట్స్ దేర్, వినండి, ఇట్స్ దేర్ ప్రాబ్లం. ఓకే రైట్. ఓకే మా వి విల్ కంటిన్యూ. ఓకే ఓకే మేడం. రైట్. So here type 4 shift e power alpha x and put d is equal to d plus alpha. So once again all of you please listen. Type 1 is 1 by f of d e power alpha x. Here we put d is equal to alpha. D place లో alpha ని substitute చేస్తాం. And type 2 is sin alpha x or cos alpha x, right? So here we will put d square is equal to minus alpha square. D square is equal to minus alpha square. అండ్ ఇఫ్ దెర్ ఇస్ డి ఉందనుకోండి డీనే రాయాలి. ఓకే. 1/f(x) పవర్ k అనేది టైప్ 3 ప్రాబ్లం. సో టైప్ 3లో మనం ఏం చేస్తాము అంటే లోయెస్ట్ పవర్ టర్మ్ ఏదైతే ఉందో దట్ టర్మ్ని మనం అవుట్ సైడ్ తీస్తాం, బయటకు తీస్తాం. ఒకవేళ డీనే లోయెస్ట్ పవర్ టర్మ్ అనుకోండి, డీనే మనం అవుట్ సైడ్ తీయడానికి ట్రై చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ది టైప్ 3, రైట్. టైప్ 4 ఏంటి అంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి మోడల్ ఉంటే టైప్ 4. సో హియర్ we will shift e power alpha x and put d is equal to d plus alpha, right? మన బోర్డు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది?
ఇందాక అది ఆఫీస్ కోడ్ డైరెక్ట్ వెళ్ళిపోయిందా? సో ఇందాక రాసినది ఎటో వ్యానిష్ అయిపోయింది ఇది. ఓకేమా, రైట్. ఓకే, నో ప్రాబ్లం, వి విల్ కంటిన్యూ హియర్. సో టైప్ 1లో మనం చేయాల్సింది ఏంటమ్మా, డీకి బదులుగా ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ టైప్ 2లో మనం ఏం చేస్తాము, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆల్ఫా స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. టైప్ 3లో ఏంటమ్మా, మనము లోయెస్ట్ పవర్ టర్మ్ని కామన్ తీసి బైనామియల్ థీరమ్ని అప్లై చేస్తాం. అదే టైప్ 4లో అయితే మనం ఏం చేస్తామా, షిఫ్ట్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ని షిఫ్ట్ చేసి డి ప్లేస్లో మనం డి ప్లస్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇవి టైప్ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. సో మీరు కంపల్సరీగా మీకు 40% ఆఫ్ మార్క్స్ మీకు రావాలని అనుకుంటే యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ 4 మెథడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ 5th మెథడ్ ఆల్సో. In case if you find any problem difficult, so then ask me, I will definitely revise that problem or that procedure in the next class. మీరు చదవండి 4 టైప్స్లో ప్రతి ప్రాబ్లం కూడా మీకు పీడిఎఫ్ పీపీటీలు అన్నీ షేర్ చేశాము, గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్నాయి చూడండి. సో అందులో నుంచి మీరు గూగుల్ క్లాస్ రూమ్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్క పర్టికులర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4లో 2 పీపీటీస్ మీకు షేర్ చేశాము. టైప్ 4లో పార్ట్ 1, పార్ట్ 2. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి, ప్రొసీజర్ చూడండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ, ఏదైనా మీకు ప్రాబ్లం అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ బై కాలింగ్. మీరు ఫోన్ చేసైనా మీరు అడగచ్చు, వాట్సాప్ ద్వారానే అడగచ్చు, లేదా మెసేజ్ చేస్తే నెక్స్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మా ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. వీఆర్ హియర్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. మీరు యూటిలైజ్ చేసుకోకపోతే సో యూ ఆర్ ద లూజర్స్. ఓకే, రైట్ మా. సో ఈ 4 టైప్స్ మనం ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. అయితే టైప్ 1, టైప్ 2లో మీకు ఇక్కడ రూల్ ఫెయిల్ అయ్యేటువంటి ఒక కేసు ఉంది, అదొక్కటి మీరు మర్చిపోవద్దండి. రూల్ ఫెయిల్స్ అనేటువంటి టైప్ అనమాట. రూల్ ఫెయిల్ అని ఎప్పుడు అంటామంటే డినామినేటర్లో 0 వస్తే అప్పుడు మనము రూల్ ఫెయిల్స్ అని అంటాం. సో రూల్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి, ఎవరైనా ఒక్కరు చెప్తారా? ఇఫ్ రూల్ ఫెయిల్స్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? రూల్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఎవరైనా ఒకరు చెప్తారా? అన్మ్యూట్ చేసి ఏం చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మనకి రూల్ ఫెయిల్స్ అని వస్తూ ఉంటుంది. రూల్ ఫెయిల్ అంటే డినామినేటర్లో 0 రావడం. అప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై ద ఎక్స్ మేడం న్యూమరేటర్. ఎస్ మా, న్యూమరేటర్ విత్ ఎక్స్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ డినామినేటర్ని ఎస్ మా, డినామినేటర్ని ఎస్ మా అవకలనం చేయాలి. అండ్ డిఫరెన్షియేట్ ది డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు డి. సో ఎక్కడైనా రూల్ ఫెయిల్ అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/d² + 4 sin 2x ఇలాంటి ప్రాబ్లం మీకు అడిగారనుకోండి, ఇది టైప్ 2 కదా. అప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, d² ఆల్ఫా అంటే 2 కాబట్టి -4 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ -4 + 4 వస్తుంది అంటే 0 అయిపోతుంది. కాబట్టి రూల్ ఫెయిల్ అని చెప్పేస్తాం. రూల్ ఫెయిల్ అన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ న్యూమరేటర్ అంటే పైన ఎక్స్తో మల్టిప్లై చేయాలి, ఎక్స్ అని రాస్తాం. డినామినేటర్ అంటే d² + 4, దీన్ని మనము విత్ రెస్పెక్ట్ టు డి దృష్ట్యా అవకలనం. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి. d² + 4ని విత్ రెస్పెక్ట్ టు డి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి d² అంటే డిఫరెన్షియేషన్ ఎంత వస్తుందో 2d కదా, 4కి 0 కాబట్టి x/2d sin 2x. ఓకేనా. సో x/2 అలానే పెట్టేసేయండి. ఇక్కడ 1/d ఆఫ్
sin 2x. సో 1/d అంటే మీనింగ్ ఏంటి? ఆల్వేస్ రిమెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, d అంటే d/dx. 1/d ఎక్కడైనా వచ్చిందనుకోండి, 1/d అంటే ఏంటి? ఇంటెగ్రల్ dx అని. సో ఇక్కడ 1/d అంటే x/2 ఇంటెగ్రల్ sin 2x dx. సో ఇంటెగ్రల్ sin 2x ఎంత వస్తుందా? ఇంటెగ్రల్ sin 2x ఎంత? minus cos x Minus cos 2x by 2, ma'am. Very good. Now minus cos 2x by 2. So in this way we have to find the particular integrals in 4 types anamata. So today all of you please go through the all types of problems. మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చూసుకోవడం అంటే అలా రోబోలాగా ఇలా బుక్స్ తిప్పడం కాదు. యూ ప్రాక్టీస్ దెమ్. మీకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో ఆ ప్రాబ్లమ్స్ మీరు అన్నీ చేయలేకపోయినా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని కంబైన్డ్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ వచ్చినా మీకు రాకపోయినా నెక్స్ట్ క్లాస్లో మీరు అడగచ్చు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి 5 టైప్స్ ఉన్నాయి కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మరీ చెప్తున్నాను నేను ఇక్కడ, అంతే. Okay, ma. Now I am going to explain you type 5. సో టైప్ 5 ఎవరికైనా గుర్తుందా? ఎక్కడైనా విన్నట్టు చదివినట్టు గుర్తుంది కదా? రైట్. సో టైప్ 5 ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇంకోటి ఏమంటే టైప్ 5లో మనకు ప్రాబ్లమ్స్ తక్కువనే ఉన్నాయి. టైప్ 4లో ఎక్కువ ఉండొచ్చు కానీ ప్రాబ్లమ్స్ టైప్ 5లో మీకు తక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఒక్క ప్రాబ్లం కూడా వదిలిపెట్టకుండా యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. ఓకేమా. నౌ లెట్ us see what is type 5. టైప్ 5 అంటే ఏ మోడల్ ఉంటుంది చూడండి ఒకసారి. 1/f of t x into v మోడల్లో ఉంటుంది. చూడండి, x into v. Okay, x into v. Okay, type 1 e power alpha x, type 2 sin or cos, sin ax or cos ax, type 3 x power k, type 4 e power alpha x into v, type 5 x into v. సో మీరు ఇలా టేబుల్ లాగా ఒక డ్రా చేసుకొని, ఇందాక అది ఎక్కడో మిస్ అయింది, మాది కనిపించట్లేదు, ఇంకా టైం వేస్ట్ ఎందుకని నేను తీసుకోవట్లేదు అది. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా టైప్ 1కి టైప్ 2కి ఇలా ఒక హారిజాంటల్గా మీరు టేబుల్ లాగా వేసుకొని పిఐస్ ఏ విధంగా ఉంటాయి టైప్ 1లో అండ్ వాట్ ఆర్ ద సబ్స్టిట్యూషన్స్, రూల్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది రఫ్గా రాసుకోండి, సో దట్ యూ మే నాట్ గెట్ కన్ఫ్యూజన్. వెల్మా, నౌ దిస్ ఇస్ టైప్ 5 x into v. సో వాట్ ఈస్ v హియర్? ఇదేం ఆల్ఫాబెట్ వీనా? v ఏంటి? సేమ్ v sin alpha x అయినా కావచ్చు, cos alpha x అయినా, లేదా e power alpha x. e power alpha x. ఇన్ కేస్ e power alpha x అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, we will have 2 options. ఇన్ కేస్ మా v వచ్చేసి సైన్ కానీ కాస్ కానీ ఉంటే మనం ఏం చేయలేము. v ప్లేస్లో మీరు ఇందాక చెప్పినట్లుగా e power alpha x ఉందనుకోండి, దెన్ 1/f of d x into e power alpha x అంటున్నాం కదా. ఇన్ కేస్ e power alpha x ఉంటే దెన్ వీ కెన్ హ్యావ్ ది 2 ఆప్షన్స్ అనమాట. ఎనీబడి కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద 2 ఆప్షన్స్ హియర్? 2 అవకాశాలు ఉన్నాయి మనం ఈ ప్రాబ్లం చేయడానికి. ఏమి? టైప్ 4 అయినా అప్లై చేయొచ్చు, టైప్ 5 అయినా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో మీరేమంటారు, ఏది చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అయినారు ఇంతవరకు ప్రాక్టీస్ చేసి ఉంటే? Type 4. Yes ma, type 4 always. Yes ma, always prefer type 4. ఇన్ కేస్ ఎక్స్ వి ప్లేస్లో సైన్ ఉందనుకోండి, సైన్ కానీ కాస్ కానీ ఉందనుకోండి, అప్పుడేం చేద్దాం? సైన్ కానీ కాస్ కానీ ఉంది అనుకోండి, దెన్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ 2x అనో కాస్ 3x సంథింగ్ లైక్ దిస్. అప్పుడు మనం టైప్ 4 కాదు కదా, టైప్ 1 నుంచి టైప్ 4 వరకు ఏ టైప్ కూడా ఇక్కడ మనము అప్లై చేయడానికి వీలు లేదు. అంటే సపరేట్ ప్రొసీజర్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఉంటే మాత్రం టైప్ 4కి షిఫ్ట్ అవ్వండి. నాకు ఒక డౌట్, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అన్నారు కదా, ఎక్స్ పవర్ కే ఉంటే అప్పుడేం చేద్దాం? అప్పుడేమవుతుంది? ఎవరైనా చెప్తారా? ఆలోచించారా ఎప్పుడైనా? మేడం, ఇక్కడ సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఖచ్చితంగా టైప్ 5ని అప్లై చేయాలి. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఇందాకనే మనం చెక్ చేస్తున్నాము. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇచ్చారనుకోండి, టైప్ 4 అయినా చేయొచ్చు, టైప్ 5 అయినా చేయొచ్చు. నా డౌట్ ఏమంటే ఎక్స్ పవర్ కే ఉందనుకోండి, అప్పుడే ఏ టైప్ అప్లై చేయాలి? వి ప్లే ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ నో నో తీసుకోవాలి నో 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 ఎక్స్ పవర్ ఆఫ్ కే ఉన్నా మేడం. అవునా? చూడండి, ఇక్కడ వి బదులు ఎక్స్ పవర్ కే ఉంటే జస్ట్ థింక్ వెరీ సింపుల్. మీకు వచ్చేట వి బదులు ఎక్స్ పవర్ ఆఫ్ కేనా మేడం? ఎస్ మా, వి బదులు ఎక్స్ పవర్ కే వస్తే ఏం చేయాలి? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ పవర్ ఆఫ్ 3 అవుతుంది కదా మేడం. అవును అవును, అప్పుడు ఏ టైప్ అప్లై చేస్తాం? టైప్ 3 అప్లై చేస్తాము మేడం. అంతే, దట్స్ ఆల్. అదే నేను మీ నుంచి అడుగుతున్నది. అదే మేడం, మా వి ప్లేస్ లోనే ఇక్కడ మేడం ఇది సైన్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ లేకుంటే ఎక్స్ పవర్ ఆఫ్ 3 అక్కడ అనుకున్నాం మేడం. ఓకే, లేదు లేదు మా సార్, నేను అందుకనే వి ప్లేస్ లో సైన్ ఆల్ఫా ఎక్స్ రాశాను, ప్లేస్ లో ఎక్స్ పవర్ ఆఫ్ కే ఎస్ అంటే మా, ఎక్స్ పవర్ ఆఫ్ కాస్ 5 ఆల్ఫా ఎక్స్ రాశాను, ఆర్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అని రాశాను ఇక్కడ. అందుకనే ఆర్ ఎక్స్ పవర్ కే అని చెప్తున్నా అనమాట. ఓకేనా? ఎక్స్ సో వి పవర్ ఆఫ్ ప్లేస్ 1 లో ఎక్స్ ఇంటూ పవర్ ఎక్స్ కే పవర్ ఆఫ్ ఉంటే 2 కానీ 3 కానీ ఏదైనా ఎక్స్ పవర్ ఆఫ్ ఉండనివ్వండి. 5. ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్ పవర్ కే మోడల్ ఏదున్నా అది అగైన్ పాలినామియల్ అయిపోతుంది కాబట్టి, సో అగైన్ యూ హ్యావ్ టు అప్లై టైప్ 3. అంటే మీకు డిఫరెంట్ కేసెస్ మా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా డిఫరెంట్ కేసెస్ ఎలా ఉన్నా కూడా యూ కెన్ సాల్వ్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? క్లియరా? అసలు టైప్ 4 టైప్ 5 మనం ఎక్స్క్లూజివ్గా ఎప్పుడు అప్లై చేస్తాం? సైన్ కానీ కాస్ కానీ ఉన్నప్పుడే టైప్ 5 అనమాట. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఉంటే టైప్ 5 ఆర్ టైప్ 4, యూ హ్యావ్ 2 ఆప్షన్స్ అనమాట. ఎక్స్ పవర్ కే ఇన్ కేస్ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్స్ పవర్ కే బోత్ విల్ బికమ్ వన్ పాలినామియల్ కాబట్టి మనం టైప్ 3కి హ్యాపీగా టైప్ 3 ప్రొసీజర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో అలాగ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎనీ హౌ మా ఇదంతా దీన్ని బట్టి అంతా తెలుస్తున్నది ఏంటి? టైప్ 1, టైప్ 2, టైప్ 3 నేర్చుకుంటాం కదా, సో ఆ టైప్స్ అక్కడితో ఆగిపోవు కదా. అగైన్ ఇన్ టైప్ 4, టైప్ 5 దే రిపీట్స్ అగైన్ అనమాట. మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ టైప్ 4 ఇంపార్టెంట్ కదా, డైరెక్ట్ టైప్ 4 నేర్చుకుంటాము అంటే యూ విల్ లూజ్. ఓకేనా? కాబట్టి మీరు చదివితే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా చదవండి. సో దట్ స్టార్టింగ్ నుంచి మీరు టైప్ 2 టైప్ 1 నుంచి చదివారనుకోండి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, సో టైప్ 4లో మీకు చాలా ఈజీ అయిపోతుంది. టైప్ 2, టైప్ 3 మళ్ళీ రిపీట్ అవుతాయి. సో అలాగా మీరు స్టార్టింగ్ నుంచే చదువుతూ రండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, రైట్ మా. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్. అంటే ఆల్రెడీ ఉన్న టైప్స్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా నేను. ఓకేమా? ఇప్పుడు టైప్ 5కి వెళ్దాం ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ వి, సో వి ప్లేస్లో సైన్ కానీ కాస్ కానీ ఉంది అనుకుందాం. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఎవరికైనా ఫార్ములా గుర్తుందా? ఏం ఫార్ములా అనేది ఎస్ మేడం. చెప్పండి. ఎక్స్ ఇంటూ మా, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మా వినండి, మీకోసమే మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్పిస్తున్నా. ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ ఎస్, d ఓకే, 1/f ఆఫ్ డి బి, ఓకే ఓకే, వి మైనస్ ఎస్ మైనస్ f dash of d ఎఫ్ డాష్ ఆఫ్ డి, ఓకే by ఓకే, f of d whole square ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్, వెరీ గుడ్, into v మేడం. ఇంటూ వి. సో ఇక్కడ మీ డిఫికల్టీ అంతా ఏం లేదు. టైప్ 5లో మనకి టైప్ 1, టైప్ 2 అంటే పుట్ డి ఈక్వల్ టు ఆల్ఫా డి స్క్వేర్ ఇలా సింపుల్గా ఉన్నాయి కదా. టైప్ 5లో ఏమి అంటే ఈ ఫార్ములా కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏమి? ఎక్స్ 1/f ఆఫ్ డి వి మైనస్ సింపుల్ ఎఫ్ ఆఫ్ డి కదా, ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డికి హోల్ స్క్వేర్, అంతటికి కలిపి స్క్వేర్, ఇంటూ అగైన్ వి అనమాట. ఇప్పుడు వీని బట్టి మనము వి ప్లేస్లో ఏ అయితే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ వి ప్లేస్లో సైన్ ఉందనుకోండి, సైన్ కానీ కాస్ కానీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ వన్స్ అగైన్ మళ్ళీ మనం టైప్ 2ని మళ్ళీ అప్లై చేయాలంటే టైప్ 2 మీకు అక్కడితో ఎండ్ అవ్వలేదు. టైప్ 2 అంత ఇంపార్టెంట్ అనమాట. సో మళ్ళీ టైప్ 4లో, టైప్ 5లో కూడా మళ్ళీ టైప్ 2 ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. సరే, ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని చూద్దాం. సో ఫార్ములా ఇందాక మీకు చెప్పినటువంటి ఫార్ములానే ఎక్స్ ఇంటూ వి మోడల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ సైన్ ఆర్ కాస్ అని చెప్పాను. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే రెండు చాయిసెస్ ఉంటాయి కాబట్టి నేను ఇంక్లూడ్ చేయలేదు. సో దిస్ ఈస్ అ ఫార్ములా, మీ అందరికీ కనిపిస్తుంది కదా. 1/f ఆఫ్ డి ఎక్స్ బి అంటే ఎక్స్ ముందు రాసి 1/f ఆఫ్ డి వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. నౌ వీ విల్ టేక్ వన్ ప్రాబ్లమ్ అండ్ వీ విల్ సాల్వ్. సో ప్రాబ్లమ్ ఈస్ దిస్ వన్. సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇది మన ప్రాబ్లం అనమాట.
దీన్ని ఎలా సాల్వ్ చేస్తామనేది చూడండి. సో ఫర్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ అన్న వెంటనే మనకి 2 పార్ట్స్ ఉంటాయి కదా మనకి సొల్యూషన్ అంటే సిఎఫ్ పిఎఫ్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫటాఫట్ చెప్పేయండి ఎవరొకరు. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే? Auxiliary equation. Yes, auxiliary equation. What is the auxiliary equation here? ఏంటి auxiliary equation ఇక్కడ? Square plus 4. m square plus 4 is equal to 0. m square plus 4 is equal to 0. Okay. So m square plus 4 equal to 0 కి రూట్స్ చెప్పండి. ఎలా రాస్తాం? m square plus 4 ఉంది ఇక్కడ. M is equal plus or minus 2i. వెరీ గుడ్ మా, ప్లస్ ఆర్ మైనస్ 2i. సో సిఎఫ్ ఎలా రాస్తాం? మిగతా వాళ్ళు కూడా వింటున్నారు కదా. సిఎఫ్ తెలుసు కదా, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సి1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ సి2 సైన్ బీటా ఎక్స్. బీటా అంటే 2, ఆల్ఫా అంటే 0 కాబట్టి ఈ పవర్ 0x అంటే 1 కాబట్టి మనం రాయట్లేదు ఇక్కడ. సో సి1 కాస్ To c1 cos 2x plus c2 sin 2x. ఎస్ మా. సో దిస్ ఇస్ సిఎఫ్ అనమాట. సిఎఫ్ వరకు మనకి సర్టెన్ మార్క్స్ అలాట్ చేస్తుంటారు. నౌ పిఐ. సో మినిమం 3 to 4 మార్క్స్, మీకు 10 మార్క్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మినిమం 3 to 4 మార్క్స్ ఫర్ సిఎఫ్ అనమాట. సో auxiliary equation, after that find out the roots, then write down the CF. Always C1, C2, these are all arbitrary constants, right? Now we'll go to the problem. So particular integral, first 1 by f of d x into b, ఈ మోడల్ రాసేసాము. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారంగా ఫస్ట్ ఏం రాస్తాం చెప్పండి. ఇక్కడ 1 by, చూడండి ఇక్కడ 1 by d square plus 4 into x sin x అని ఉంది కదా. మన ప్రాబ్లం ప్రకారంగా ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ ఏం రాయాలి ఇక్కడ మన ఫార్ములా ప్రకారంగా? ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్ రాయాలి. 1 by ఎఫ్ ఆఫ్ డి, ఇది వి కదా, సైన్ ఎక్స్ రాస్తాం. మైనస్ ఇది ఎఫ్ ఆఫ్ డి అనుకోండి మా, ఇదంతా కూడా ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే దీని డెరివేటివ్. దీని డెరివేటివ్ ఎంతమ్మా? డి స్క్వేర్ ప్లస్ 4 డెరివేటివ్ 2d by d square plus 4 whole square into sin x. చూడండి, టైప్ 5 స్పెషాలిటీ ఏమంటే సింపుల్గా ఉన్నదాన్ని ఇంత కాంప్లికేటెడ్గా మనం రాశాక మళ్ళీ మనము ఏదైతే సూటబుల్ మెథడ్ ఉందో ఆ మెథడ్ని మనం మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అర్థమైందా? ఫార్ములా చూడండి, ఎక్స్ 1 by ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది, వి అంటే సైన్ ఎక్స్, మైనస్ ఇది ఎఫ్ ఆఫ్ డి కదా, ఎఫ్ డాష్ ఆఫ్ డి ఫార్ములా ఇందాక మనం డిస్కస్ చేసిన ఫార్ములా. ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d బై డి స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు రివైజ్ చేశాను కదా మెథడ్స్. ఇది ఏ టైప్ చెప్పండి, విచ్ టైప్? సైన్ ఎక్స్ అనేది 1 by d square plus 4 sin x ఉంది మా, విచ్ టైప్? టైప్ 1నా, టైప్ 2నా, టైప్ 3నా? టైప్ 2 అంతే కదా. సో టైప్ 2 అన్న వెంటనే సబ్స్టిట్యూషన్ పార్ట్ గుర్తు రావాలి. వాట్ ఇస్ ద సబ్స్టిట్యూషన్ పార్ట్? -1 మేడం. డి స్క్వేర్ బదులు -1. ఇక్కడ కూడా టైప్ 2నే కదా, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఎక్స్ డి స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మా? 3నే కదా, 4 - 1 3నే కదా, సైన్ ఎక్స్ మైనస్ 2d బై డి స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 1 3 అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 సైన్ ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్రీన్ మీద కాబట్టి ఎక్స్ సైన్ ఎక్స్ బై 3 మైనస్ 2/9 డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి మా? డిఫరెన్షియేషన్. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? కాజ్ ఎక్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది సింపుల్ ప్రాబ్లం అనమాట, అందుకని చాలా ఈజీగా వచ్చేసింది. కానీ ఎక్కువసారి అడుగుతున్నారు చూడండి ప్రాబ్లం ఇది. సో 5th టైప్లో చూడండి, ఎక్స్ ఇంటూ 1 by ఎఫ్ ఆఫ్ డివి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. మీరు ఇమ్మీడియట్గా ఏ ఫార్ములా అప్లై చేస్తున్నారో ఆ ఫార్ములాని నోట్ చేయండి. డి స్క్వేర్ ప్లేస్లో -1, ఇందాక మీకు చెప్పినట్టుగానే -1 + 4 -1 + 4 హోల్ స్క్వేర్. డి అంటే అర్థం ఏంటి? డెరివేటివ్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాజ్ ఎక్స్. ఇంకా యాజ్ యూజువల్గా జనరల్ సొల్యూషన్ అంటే సిఎఫ్ ప్లస్ పిఐ. సిఎఫ్ అంటే స్టార్టింగ్లో కనుక్కున్నది, పిఐ అంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేసినది. సో సిఎఫ్ ప్లస్ పిఐ. ఇంకొక ప్రాబ్లం చూడండి. Solve the differential equation d square plus 3d plus 2 into y is equal to x e power x sin x. ఇలా ఉన్నాయేమో అంటే ఇక్కడ మనకు టైప్ 4ఆ లేకపోతే టైప్ 5ఆ చూద్దాం.
సో ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ ఇది మీకు తెలుసు కదా, రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాం. హౌ టు రైట్ ద సిఎఫ్ -1 -2 కాబట్టి మనం c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ -2x అని రాసేస్తాము ఇక్కడ. నౌ కమింగ్ టు ద పర్టికులర్ ఇంటెగ్రల్ విషయానికి వద్దాం. ఏం చేద్దాం ఫస్ట్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ ప్రాబ్లంలో 1/d² ప్లస్ 3d ప్లస్ 2 ఉంది కదా, దీన్ని e పవర్ x ఇంటూ x sin x మోడల్లో రాద్దాం. ఏమో అర్థమైందా ఇక్కడ? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మూడు కలిసి ఉన్నాయి కదా, ఎప్పుడైనా టైప్ 4 ఈజీ కదా మనకు. కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ మోడల్లో రాశాక ఈ ఎక్స్ సైన్ ఎక్స్ రెండింటిని కలిపి మనం వి అని అనుకుంటాం. ఇదంతా కలిపి ఒక టర్మే కదా ఎక్స్ సైన్ ఎక్స్ అనేది. సో యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ విగా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు నాకు చెప్పండి ఒకసారి, ఇది చూడకండి, మీకున్న నాలెడ్జ్తో చెప్పండి. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి మోడల్కి వచ్చింది కదా, ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఎలా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం? టైప్ 4లో ఏంటి ప్రాసెస్ ఏంటి? లోయెస్ట్ టర్మ్ అవుట్ సైడ్ పెడతాం. నో అది టైప్ 3 మా. ఎస్ మా, ఎస్ మా. మీకు ఎందుకంటే ఒక్క విషయం మా, నో ప్రాబ్లం, మీ దగ్గర నోట్స్లు అందరి దగ్గర ఉన్నాయి, పీపీటీస్ కూడా ఉన్నాయి. మీరు దయచేసి ఈరోజు మీకు టుమారో యాక్చువల్గా అకార్డింగ్ టు ద టైమ్ టేబుల్ థర్స్డే ఓన్లీ ఫర్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్. టుమారో లాస్ట్ అవర్ ఉంది. నేను ఏమంటానంటే మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. టుమారో నేను లాస్ట్ అవర్ క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ టైంలో మీకు నేను ఒక గూగుల్ ఫామ్ సెండ్ చేస్తాను. అందులో నేను ఈ సిఎఫ్ కావచ్చు, పర్టికులర్ ఇంటెగ్రల్ క్యాలిక్యులేట్ చేసే కొన్ని బిట్స్ అంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సినవి, మెయిన్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేవి అనమాట, మీకు సెండ్ చేస్తాను. ఆ లోపు మీరు ఏం చేస్తారంటే ఈరోజు చదవండి, 4 టైప్స్ చదవండి, లేదా మీ ఇష్టం, మీరు టుమారోకి ఏం చదువుతారో చెప్పండి, దానికి సంబంధించిన క్వశ్చన్సే నేను పంపిస్తాను. మీరు ఆన్లైన్లో అటెంప్ట్ చేయాలి, మీ చాయిస్ చెప్పండి, నేను ఈరోజు ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్ అంటే అట్లీస్ట్ చదువుతారు కదా అని, అంతే. చూడండి మరి, మీకు ఫెసిలిటీ ఇది చేయడం కోసమే, సింప్లిఫై చేయడం కోసమే, ఎగ్జామ్ అప్పుడు మీరు ఇబ్బంది పడకూడదనే. టుమారో మీ ఇష్టం, టుమారో ఆర్ సాటర్డే, వాట్ మీ చాయిస్ మా, యువర్ చాయిస్. టైం తీసుకోండి, బట్ ఈ 2 యూనిట్స్ థరోగా ప్రిపేర్ అవ్వండి. సో ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఏ టెస్ట్ అనమాట, ఓకేనా? సో దట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. మేడం ఈరోజు క్లాస్ కంప్లీట్ అవుతుందా మేడం? యూనిట్ 3 యూనిట్ 4 అయిపోతుంది. ఇది యూనిట్ 4 ఏమో ఎండింగ్లో ఉంది. యూనిట్ 4 ఇది. ఓకే మేడం. యూనిట్ 4 అయిపోయిన ఎండింగ్లో తర్వాత ఉంది, మనం అందుకనే చెప్తున్నా. యూనిట్ 4 ఎండింగ్లో ఉంది, అందుకనే చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ అవర్స్ అంటే మీకు కూడా క్లాస్కి ఇబ్బంది కాబట్టి ఆ పీరియడ్లో మీరు ఏం చేస్తారంటే ఈరోజు చదవండి, ఓకేనా? ఈరోజు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే టుమారో అటెంప్ట్ చేయండి, మీకు తెలుస్తుంది మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు అనేది, అంతే. ఓకే మేడం. రైట్ మా. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి, జస్ట్ మా మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఇదంతా ఏం లేదు మా, మనం ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటే మీకు ఈ కన్ఫ్యూజన్ రాదు అని, అంతే. ఓకే రైట్ మా. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి అంటే ఇది టైప్ 4 మా. షిఫ్ట్ ఈ పవర్ ఎక్స్ అండ్ పుట్ డి ఈక్వల్ టు డి ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఈ పవర్లో ఉన్నది, డి ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ పవర్ ఎక్స్ని ముందుకు జరిపేసాం, డి ప్లస్లో డి ఉన్న చోటల్లా డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ 3 ఇంటూ డి ప్లస్ 1 ప్లస్ 2 ఎక్స్ సైన్ ఎక్స్ ఇలా రాస్తున్నాం, ఓకేనా? రాశాక ఇంకా సింప్లిఫై చేయడం మీకు అందరికీ తెలుసు. 1/d² ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. చూడండి సింపుల్గా వచ్చేసింది ఇక్కడ. ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్ అన్నారు కదా, అంటే ఇందాక నేను డిస్కస్ చేసిన టైప్ 5నే మనం ఇక్కడ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం చెప్పండి? టైప్ 5 ఎక్స్ ఇంటూ వి మోడల్ ఉంది కదమ్మా, ఎక్స్ ఇంటూ వి మోడల్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ వి అన్నప్పుడు మనం ఎలా చేస్తామా, ఎక్స్ ఇంటూ ఇందాక ఫార్ములా మనం డిస్కస్ చేసాం కదా, ఫార్ములా చూడండి ఒక్కసారి, చూడండి ఫార్ములా 1/f ఆఫ్ డి. చూడండి ఫార్ములా చూడండి, 1/f ఆఫ్ డి ఎక్స్ వి ఈజ్ ఈక్వల్ టు, మర్చిపోద్దు, ఎక్స్
1 by f of d v minus f dash of d by f of d whole square into v. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ అప్లయింగ్ టైప్ 5. టైప్ 5 ప్రాబ్లమ్స్కి ఫార్ములా ఇది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమో టైప్ 4 అప్లై చేసాము. టైప్ 4 అప్లై చేస్తే మనకి ఇక్కడ షిఫ్ట్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ని షిఫ్ట్ చేసి d ప్లస్లో d+1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ మోడల్కి రెడ్యూస్ అయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఇప్పుడు టైప్ 5 కదా, ఏ విధంగా రాస్తే బాగుంటుంది? ఇంకా పీపీటీ చూపించి చెప్పడం ఎందుకు, మీకు తెలుసు కదా, యూ కెన్ టెల్, మీరు చెప్పగలరని అడుగుతున్నాను. మేడం ఎక్స్ ఇంటూ ఎస్ మా ఎక్స్ ఇంటూ, ఓకే నేను ఇక్కడ రాస్తాను 1 బై ఓకే d² + 3d + 2. 3d + 2 కాదు, ఇక్కడ మనం 5d + 6. ఓకే ఎక్కడ ఉంది మేడం ఈక్వేషన్? ఇది కదా మేడం, మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, d + d+1 రాసాక చేంజ్ అయింది. ఓకే మేడం. ఓకే మా రైట్ మా ఎక్స్ ఈక్వేషన్ ఇది అనుకున్నాను మేడం. ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం 5d + 6 ఓకే రైట్ మా ఇంటూ sin x x ఇంటూ 1 బై f ఆఫ్ d ఓకే మా మైనస్ రైట్ మైనస్ f కరెక్ట్ dash of d అంటే 2d + 5 వెరీ గుడ్ 2d + 5 ఓకే f of d whole square అంటే d² + 5d + 6 ఎస్ మా ఎస్ whole square ఓకే రైట్ ఇంటూ v అంటే sin x మేడం. ఓకే మా ఇలా రాసుకోవాలి. ఓకేనా? చూడండి నెక్స్ట్ స్టెప్ చూడండి. ఓకే x 1 బై f ఆఫ్ d మైనస్ f డాష్ ఆఫ్ d బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ ఇంటూ sin x ఇలా రాశాక మనం ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసామనేది ఇక్కడ కింద కోట్ చేసామన్నమాట. ఇందాక నేను మీకు చూపించినటువంటి ఫార్ములాని. ఇప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్ చెప్పండి మా, ఇక్కడ 1 బై f ఆఫ్ d sin x ఈ మోడల్ ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఏంటి, ఏం చేయాలి? d² ప్లస్ ఏం రాయాలి? అవును మా sin x ఉంది అంటే అగైన్ టైప్ 2 అప్లై చేయాలి కదా, అంటే టైప్ 2 చూడండి ఎంత ఇంపార్టెంట్ మనకి, ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. రైట్ మా టైప్ 2 అంటే ఏం సబ్స్టిట్యూషన్, మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి. d² = -α². ఎస్ మా ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ? -1. ఆల్ఫా అంటే 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ అంటే -1. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చూడండి మా, d² = -α². ఇక్కడ స్క్వేర్ అనేది మైనస్కి లేదంటే మైనస్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్ఫాకి మాత్రమే మీరు స్క్వేర్ చేసుకోవాలి, మైనస్ అలానే ఉంటుంది. ఓకేనా? సో d² = -1. డీకి బదులు ఏం రాయాలి? వన్స్ అగైన్ -1 లేదమ్మా, డి అంటే డీనే రాయాలి. ఇది dనే వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, టైప్ 2లో డి అంటే డీనే. దీన్నే రాయాలి మేడం. ఎస్ మా మర్చిపోకూడదు, డి అంటే డీనే, d² అంటేనే -α² అనమాట. సో d² ఉన్న ప్లేస్లో ఏం రాస్తారు? -1 రాయాలి. ఓకే d² ఉన్న ప్లేస్లో -1 రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో 5d అంటే 5d అనే రాస్తాం అంతే, +6 yes మేడం +6 సేమ్ ఇక్కడ కూడా అంతే. చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఎలా 5d వస్తుందో. + 5 చూడండి -1 + 5d + 6 ఇక్కడ -1 + 5d + 6 హోల్ స్క్వేర్ ఇలా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ స్టెప్లో 5d + 5 ఇది అవునా, 5d + 5 5 కామన్ తీసి d కామన్. + ఇక్కడ ఏమైతుంది? 5d + 5 హోల్ స్క్వేర్. 5ని కామన్ తీస్తే d + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఇది ఈ స్టెప్ చూడండి, ఇక్కడ 5d + 5 హోల్ స్క్వేర్ కదా, 5ని కామన్ తీస్తే d + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. 5కి కూడా లోపల నుంచి బయటకు వచ్చింది కాబట్టి 5కి కూడా స్క్వేర్ అవ్వాలి. 5 స్క్వేర్ అంటే 25, d + 1 హోల్ స్క్వేర్ అంటే d² + 2d + 1 ఇలా డీటెయిల్డ్గా రాశాక ఇక్కడ చూడండి మా టైప్ 2 స్పెషాలిటీ ఏంటంటే డి ఉంటే డీనే రాస్తాం కదా, d² ఉంటేనే -α². మరి ఇలా డి వచ్చి మిగిలిపోయింది, డీకేమో సబ్స్టిట్యూషన్ ఏం లేకపోయా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే రేషనలైజేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మీకు గుర్తు రావాలి. రేషనలైజేషన్ అంటే ఇక్కడ d + 1 ఉందా, d - 1తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. మల్టిప్లై చేస్తున్నాం d - 1తో, d - 1తో డివైడ్ చేస్తున్నాం. సో సేమ్ ప్రొసీజర్ మా ఇక్కడ కూడా. అప్పుడు ఏమవుతుంది, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం, ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేద్దాం కానీ దీన్ని ఏం టచ్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ రేషనలైజ్ చేస్తే మనకి ఇక్కడ d - 1 d + 1 × d - 1 అంటే d² - 1 sin x. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామా అంటే వన్స్ అగైన్ d² బదులుగా -1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి టైప్ 2లో ఫస్ట్ టైం మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా మేడం, d² = -1. అక్కడికి ఏం ఆగిపోదు, మనకి ఎంతవరకు సొల్యూషన్ రావాలో అంతవరకు కూడా మనము రేషనలైజేషను
చేస్తూ ఉంటాము. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఈ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్ బదులు లోనే మైనస్ ఆల్ఫా స్క్వేర్ గా సబ్స్టిట్యూట్ చేస్తూనే సబ్స్టిట్యూట్ ఉంటాం. అలానే డి ఉంటే డీనే రాస్తూ కూడా ఉంటాం. ఓకేనా? సో డి స్క్వేర్ ఓకే బదులు మేడం. ఇక్కడ -1 రాస్తాం. చూడండి, డి స్క్వేర్ బదులు -1 రాసాం. ఇప్పుడు ఇక్కడ డి స్క్వేర్ బదులు -1 రాస్తాం. ఇక్కడ సింపుల్ చూడండి, ఇక్కడ డి స్క్వేర్ బదులు -1 రాస్తే ఈ -1 + 1 క్యాన్సిల్ అయిపోయి సింపుల్గా 2d వచ్చేస్తుంది ఇక్కడ మనకి. చూడండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ x/10 -2 కదమ్మా ఇది. x/10 మైనస్ పైన రాసాం, ఎప్పుడు డినామినేటర్లో మైనస్ ఉండకూడదు కాబట్టి d - 1 × sin x ఇక్కడ రాసాం. ఇది చూడండి ఇక్కడ 1/25 కదా, ఇక్కడ 2d + 5/2d అని ఉంది కదా. 2d/2d అంటే 1 ప్లస్ 5/2d అంటే 5/2d sin x. ఇక్కడ చూడండి, d ఆఫ్ sin x అంటే డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x, 1 × sin x అంటే sin x. ఇక్కడ 1/25. ఇది చూడండి ఇక్కడ 1 × sin x అంటే sin x, 5/2 అంటే కాన్స్టెంట్ కదా, కొంచెం ఓపిక్గా మీరు స్టెప్స్ రాసుకుంటూ పోవాలి. 5/2 అంటే 5/2నే, 1/d ఆఫ్ sin x. మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టెప్లో 1/d అంటే ఏంటమ్మా? ఇంటిగ్రేషన్. డి అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్. సో 1/d sin x అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడే రాసాను చూడండి, 1/d sin x అంటే మనకి ఇక్కడ -cos x అవుతుంది. అంతేనా? ఇంటిగ్రల్ sin x అంటే -cos x కదా. సో ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ సింప్లిఫై చేసుకోండి, ఎందుకంటే sin xలు కనిపిస్తున్నాయి, cos xలు కనిపిస్తున్నాయి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు 3/8 e⁻x cos 2x + sin 2x. ఒకసారి చెక్ చేసుకోండి ఇదా కాదా అనేది. ఇక్కడ ఇది ఎండ్ అయింది, ఇక్కడ ఏదో ఎర్రర్ ఇటువైపు ఎండ్ అయిందమ్మా. ఓకే, ఎనీహౌ. సో ఇంతవరకు రాశాక దీన్ని సింప్లిఫై చేశాక therefore అని చెప్పేసి జనరల్ సొల్యూషన్ అంటే CF + PI. టైప్ 5లో ఇంకొక టైప్ కూడా ఉందమ్మా. ఏమి అంటే ఇమాజినరీ పార్ట్ తీసుకొని చేసేది. సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రివైజ్ దట్ వన్ ఆల్సో, నెక్స్ట్ క్లాస్ నేను అది రివైజ్ చేస్తాను. లేదు మేడం మేము చదువుకుంటాము అంటే నేను నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కానీ ఇంకొక మెథడ్స్ కానీ రివైజ్ చేస్తాను. యువర్ చాయిస్ మా, మీరు చెప్పాలి, నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. సాల్వబుల్ ఫర్ p, సాల్వబుల్ ఫర్ x గాని ఓకే ఓకే ఆ టాపిక్స్ చెప్పండి. రైట్ మా. ఓకే, సాల్వబుల్ ఫర్ p, x, y. ఓకే, రైట్ మా. సో నెక్స్ట్ క్లాస్ టుమారో యూ హ్యావ్ టు రీడ్ వెల్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ అంటే మీరు చూసైనా రాయొచ్చు. చేసిన తర్వాత అంటే ఊరికే మీరు ఫ్రెండ్స్ దగ్గర కాపీ కొట్టడం కాదు, మీరు చెయ్యండి. బుక్ ముందు పెట్టుకొనే కావచ్చు, ఫార్మర్ కావాలంటే అట్లీస్ట్ చూసైనా ప్రొసీజర్ ఏంటి అనేది నేర్చుకోండి. నేను ఒక గూగుల్ ఫామ్ సెండ్ చేస్తాను. బై టుమారో మీకు ఎవరి క్లాస్ ఉందో ఆ టైంలో నేను మీకు పంపిస్తాను. ఓకేనా? మీకు టైం కూడా ఇస్తాను, డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ ద టైమ్, బట్ యూ హ్యావ్ టు అటెంప్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ సాటర్డే. ఓకే, సాటర్డే మన క్లాస్ ఉంటుంది. ఆ సాటర్డే క్లాస్కి మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ టాపిక్కి నేను పీపీటీ రెడీ చేసుకొని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకేనా? సాల్వబుల్ ఫర్ PXY అడుగుతున్నారు కదా, మీరు ఆ లోపు మీరు ఇంకొక పని చేయాలి. సాటర్డేకి అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా ఆల్రెడీ మీ